కుకట్పల్లి వాటర్ బోర్డ్ జోనల్ ఆఫీసర్ శ్రీనివాస్ రాజు గారు మనతో ఉన్నారు. సో వాటర్ పైన కానీ వాటర్ ట్యాంక్స్ పైన ఏమేమి జరుగుతున్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ సమస్యలు అయితే ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు వాటర్ బోర్డ్కి సంబంధించి? వాటర్ బోర్డులు అంటే సమ్మర్లో కొంచెం కేర్ సిటీ అనమాట, వాస్తవమే మేడం. కాకపోతే ఏంటంటే ఈ బోర్స్ అన్నీ డ్రై అయిపోవడంతో పబ్లిక్ కొంచెం ఎక్కువ వాటర్ మానించే కోరుకుంటున్నారు. ఆ వాటరు ఇస్తూనే మేము ఏదన్నా ఎవరికైనా సమస్యలు ఉండి ట్యాంకర్ బుక్ చేసుకుంటే 155-313 నుంచి ఎవరు బుక్ చేసుకున్నా వితిన్ 24 అవర్స్లో సర్వీస్ చేస్తున్నాం మేడం. ఎన్ని ట్యాంకర్లైనా బుక్ చేస్తున్నాం. మా ఏరియాలో 100 ట్యాంకర్స్ లోపలనే బుక్ అవుతున్నాయి కుక్కడపల్లి ఏరియాలో. వాటిని 24 అవర్స్ లోపల సర్వీస్ చేస్తున్నాం. అంటే ట్యాంకర్లు మొత్తం మీరే చూస్తున్నారు కదా, సో ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఎంతెంత పడుతుంది? డొమెస్టిక్ వచ్చి 500 రూపాయలు మేడం, కమర్షియల్ కావాలంటే 850 రూపాయలు మేడం. కన్ఫామ్గా అయితే మీరు ట్యాంకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే ఇంత ఉందా, లేదంటే ఇంకా వచ్చే నెలలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ట్యాంక్ కొంచెం పెరగచ్చు మేడం, ఎల్లినో అంటున్నారు కాబట్టి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాగే ఈ సమ్మర్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు కూడా చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి తరపు నుంచి చేస్తున్నాం. ఎవరైనా అపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తే కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. వాళ్ళకి కూడా వాళ్ళు చేసుకుంటానంటే మేము కూడా మా హెల్ప్ మా వరకు ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వచ్చే సమ్మర్ అయినా ఈ ప్రాబ్లం ఉండదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు అయింది, అంటే ఇంకొక 2 నెలలు అనేది సమ్మర్ అనేది ఉంది కదా, సో వాట్ ఎఫెక్ట్ అనేది ఇంకా వాటర్ పైన కూడా ఎక్కువ కనిపిస్తుందా అని? అంటే ఇంతకంటే ఎక్కువ అంటే కొంచెం పెరగవచ్చు మేడం, కానీ మేము సర్వ్ అవుతున్నాం. ప్రాబ్లం ఏమి లేకుండా సర్వ్ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లం రాలేదు. ప్రస్తుతానికి అయితే మా ఏరియాలో అయితే అంత ప్రాబ్లం లేకుండానే మేము సర్వ్ చేస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు మనం బుక్ చేసిన ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో సార్, అవి ఏ టైంకి వస్తున్నాయి, లేదంటే 24 అవర్స్ లోపలనే ఇచ్చేస్తున్నాం మేడం. 24 అవర్స్ దాటకుండానే మేము సర్వ్ చేస్తున్నాం మేడం. అంటే మరి ఇప్పుడు ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారని చెప్పారు కదా, కానీ ప్రైవేట్వి కూడా ఉన్నాయని అంటున్నారు కదా, వాటిపై మీరేమి స్పందిస్తున్నారు? ప్రైవేటు ట్యాంకర్స్ అయితే ఇది వరకు తిరిగినంతగా తిరగట్లేదు. కొన్ని తిరిగినా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారు మేడం. మేమైతే మా ట్యాంకర్స్ని ఎటు పక్కకి వెళ్లకుండా ఏటీఆర్ పెట్టేసి మానిటరింగ్ చేస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, సో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు, అంటే ఏవేవి ఉంటాయి అనేది అడుగు. 155-313 పిన్ చేసి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఎనీ కన్జ్యూమర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. వితిన్ 24 అవర్స్లో సర్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి సార్ మీ లొకాలిటీలో, ఎన్ని ఉన్నాయి, లేదంటే మొత్తం ఈ వాటర్ బోర్డులో ఎన్ని ఉంటాయి? వాటర్ బోర్డు అనేది నాకు ఐడియా లేదు కానీ మేడం, మా దగ్గర అయితే ఒక దగ్గరగా రోజుకు ఒక 70-80 ట్రిప్పులు బుక్ అవుతున్నాయి మేడం. మా సబ్ డివిజన్ లెవెల్లో 100 లోపలనే బుక్ అవుతున్నాయి. మొత్తం కలిపి 3 ఎల్లమ్మబండలో ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్ ఉంది, భాగ్యనగర్ 2లో ఉంది, ఐదర్ నగర్లో కూడా ఫిల్లింగ్ పాయింట్ ఉంది. అప్పుడే మేము సర్వ్ చేస్తున్నాం మేడం. అంటే తాగునీటికి అయితే మంచిగానే ఉంటాయి అంటారు, అంటే ఏ ప్రాబ్లం అనేది రాదు మేడం, రాకుండానే సర్వ్ చేస్తున్నాం. మా ఎండీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ కూడా అందరూ ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు మేడం. అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది బాగుంటుంది. అవును మేడం, పొద్దున్నే బస్తీ బాటను పెట్టి క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా చెక్ చేస్తున్నారు మా మేనేజర్లు, స్టాఫ్, లైన్ మెన్లు, డీజీఎంలు, జిఎం సారు, ఈడీ సారు అందరూ కూడా ఎంటైర్ లొకాలిటీలో తిరుగుతున్నారు మేడం. బస్తీ బాట 99 డేస్ ప్రోగ్రామ్ ఉంది కదా సీఎం గారిది, ఆ బస్తీ బాటలో ప్రతిరోజు తిరుగుతున్నాం మేడం. అంటే గవర్నమెంట్ తరపు నుంచి మీరు తీసుకోవాల్సినవి కానీ ఏమన్నా అన్నీ పాసిబుల్ అవుతున్నాయా? అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం మేడం, అన్నీ తీసుకుంటున్నాం. నీటి సమస్యపై మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం సమస్యలు ఏంటో. మంజీరా వాటర్ మీద డిపెండ్ అయింది. టోటల్ బస్తీ మాకు 20,000 పాపులేషన్ ఉంటుంది. వాటర్ ట్యాంకర్లు కూడా మేము ఎప్పుడు చెప్పినా అప్పుడు మాకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ముందు కూడా రోజులలో కూడా కంపల్సరీ మాకు పంపించాలి. మాకు ఆఫీసర్ అందుబాటులో ఉంటాడు, మాకు స్థానిక ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ. మేము ఏ సమస్య ఉన్నా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. వాటర్ మంజీరా వాటర్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి భూగర్భ జలాల ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా బంద్ చేయాలని చెప్పి ఇప్పుడే మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరు దీని మీద మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. నీటి ట్యాంకర్లు అయితే వస్తున్నాయి అన్నారు కదా, సో ఎంతకు కొనుక్కుంటున్నారు, ఎంత రేట్లు ఉన్నాయి? ట్యాంకర్ బుక్ చేస్తారు, బుక్ చేసినాక వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది, 500 రూపాయలు ఏమో వస్తుంది, 499 రూపాయలు కట్టమని చెప్తారు. కట్టేస్తారు. వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు ఎంబడే పంపిస్తారు. మనకు హౌసింగ్ బోర్డు నుంచి రావాలి, అది కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. మరి రెంట్కుంటున్నారు కదా, సో వాళ్ళకి ఎలా సమస్యలు సరిపోతున్నాయి ఈ నీటి వల్ల? వాళ్ళు సరిపోతూనే ఉంటారు, లేకపోతే ఇబ్బంది పెడతారు కదా. ట్యాంకర్ కంపల్సరీ తెప్పించుకుంటారు. వాళ్ళు ఎవరైతే కిరాయికి ఉంటారో ఓనర్ అడుగుతారు, అడిగిన వెంబడే వాళ్ళు ట్యాంకర్ బుక్ చేస్తారు, ట్యాంకర్ వస్తుంది. లేకుంటే లోకల్ లీడర్లు పట్టుకొని ఏమన్నా
అయితే మీకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఏమైనా సపోర్ట్ వస్తుంది సపోర్ట్ స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, అధికారుల సపోర్ట్ ఉంది. మాకు ఎలాంటి కొరత ఇప్పుడైతే లేదు, ఇంకా రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే, ఏమైనా సమస్య ఉంటే మాత్రం గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడతారు డైరెక్ట్? ఖచ్చితంగా మాట్లాడతాం. ఈరోజు బాపిరెడ్డి నగర్లో నీటి ఎద్దడి చాలా బాగా ఉన్నది. కావున రాబోయే రోజులల్లా ఇంకా ఎక్కువ ఎండలు కొడతాయి కాబట్టి మాకు గవర్నమెంటు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నది. రాబోయే రోజులలో కూడా మంచిగా సహాయ సహకారాలు అందించాలని మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూర్ గాంధీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానితోటి పాటు బస్తీలు ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లను తక్షణమే బంద్ చేసి పాపిరెడ్డి నగర్ ప్రజలకు మంచి నీరు అందే విధానంగా చూడాలని వాటర్ ప్లాంట్ ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాపిరెడ్డి నగర్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, నీటి కొరత కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. భవిష్యత్తులో నీటి గ్రౌండ్ లెవెల్ చాలా తగ్గిపోతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. ఈ ఏరియాలో ఏంటంటే ఏసీలు అనేది ఎవరు పెట్టుకోరు ఎక్కువ, అందరు కూడా కూలర్లు అవి వాడతారు. వాటికి ఎక్కువ వాటర్ అవసరం ఉంది కాబట్టి దాని గురించి అని ఈ నీటి యూజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి పాపిరెడ్డి నగర్లో వాటర్ ప్లాంట్లన్నీ బంద్ చేసి నీటిని సేవ్ చేసి మనకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు వాటర్ చూడాలని కోరుకుంటున్నాం. నీటి సమస్య బాగా అధికంగా ఉంది. రేపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీన్ని గమనించుకొని వాటర్ ప్లాంట్లు బంద్ చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడవలసి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నీటి వృధా చేయకుండా వాటర్ ప్లాంట్లు బంద్ చేయవలసిందిగా కోరుతున్నాం. బోర్లలో మాత్రం నీళ్లు లేవు. అప్పుడు ఏదో ఒక రూమ్ 2 రూమ్లు ఉన్నాయి, ఇప్పుడు అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కాబట్టి బోర్లు ఎండిపోయినాయి. అవి వచ్చే నీళ్ళు కూడా సన్నగా వస్తున్నాయండి. కొంచెం ఎక్కువ ప్రెషర్ పెంచి మాకు ఇంకొక అర్ధగంట ఎక్కువ చేస్తే మాకు, మా కిరాయిలకు, ఎవరికైనా బోర్లు ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకు బోర్లు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏదంటే అయినా తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని తినగలుగుతాం. నీళ్ళు ఎన్నెన్ని కొనుక్కొచ్చుకుంటాం, ఏమని చేస్తాము? మాకు మాత్రం గవర్నమెంట్ వాళ్ళని మేము కోరుకునేది ఏంటంటే వాటర్ వర్క్స్ వాళ్ళని కానీ, ఆఫీసర్లను కానీ, మున్సిపల్ వాళ్ళని కానీ, డిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా సరే మాకు వాటర్ ఫుల్లు ఇప్పి ఈ 2 నెలలు మా బాధలన్నీ అర్థం చేసుకొని మమ్మల్ని వాటర్ ప్రాబ్లం లేకుండా మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నాం. మాకు నీళ్ళ బాధ లేకుండా చేయమని కోరుకుంటున్నాం. ఎండాకాలం మొదట్లోనే నీటి పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వచ్చే 2 నెలల్లో ఈ ఎండాకాలంలో నీరు అనేది దొరకడం చాలా కష్టమైపోతుంది. కానీ ఇక్కడి నుంచి మనం జాగ్రత్త తీసుకుంటే కనుక మనం దాని నుంచి బయటపడవచ్చు.